ఒక రైతు పండించిన ధాన్యం ప్రభుత్వానికి అమ్ముతాడు. ప్రభుత్వం ఆ ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపిస్తుంది. ఇక మిల్లర్ దాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం అది తిరిగి ఇవ్వాలి. కానీ ఇక్కడ వరకు అంత బాగానే ఉంది. మరి ఎక్కడో ఒక చోట ధాన్యం కనుక మిస్ అయితే ఆ లెక్క ఎవరు చెప్పాలి? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు తెలంగాణలో రైస్ మిల్లుల చుట్టూ విజిలెన్స్ తనిఖీలు ఎందుకు పెరిగినాయో ఒకసారి చూద్దాం. ప్రభుత్వం మిల్లర్లకు అప్పగించిన ధాన్యం, దానికి బదులుగా రావాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్, ఈ రెండింటికి మధ్య లెక్కల్లో తేడాలు కనిపించడంతో ఈ వ్యవహారం అంతా చాలా సీరియస్గా అయింది. సో ఇటీవల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సుమారుగా 500 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం మళ్లింపు మీద ఎంక్వైరీ అనేది స్టార్ట్ అయింది. సో దాని మీద రిపోర్ట్లు కూడా వచ్చినాయి. సో దాదాపుగా 50 రైస్ మిల్లులు ఇప్పటికీ ఇంకా పరిశీలనలోనే ఉన్నట్టుగా సమాచారం బట్టి తెలుస్తుంది. ఇక అంతేకాదు, మెదక్ జిల్లాలలో ఒక రైస్ మిల్లుపై విజిలెన్స్ సివిల్ సప్లై అధికారులు చేసిన తనిఖీల్లో చూస్తే 3029 మెట్రిక్ టన్నుల బియ్యం కనిపించట్లేదు. దాని విలువ చూస్తే 7.17 కోట్లుగా ఉందని చెప్పి అధికారులు చెప్తున్న విషయం. సో దీని మీద ఫిర్యాదు కూడా నమోదైంది. ఇక ఇక్కడనే ఉంది అసలు విషయం. రైస్ మిల్లర్లు అందరూ తప్పు చేసినట్లు కాదు, కానీ ఎవరు మీదైతే అనుమానం ఉందో, ఆరోపణలు ఉన్నాయో వాళ్ళ దగ్గర ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం ఎంత బియ్యం తిరిగి ఇవ్వాలి, ఎంత ఇచ్చారు, ఎంత బకాయి ఉంది, ఈ లెక్క మొత్తం బయటికి రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇప్పుడు గత 10 నుంచి 12 సంవత్సరాల వరకు కస్టమ్ మిల్లింగ్ రైస్ వ్యవస్థని ఆడిట్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చింది. సో విజిలెన్స్ కేసులు ఎన్ని, రికవరీ ఎంత జరిగింది, ఎన్ని మిల్లుల మీద యాక్షన్ తీసుకున్నారు, ఎక్కడ కేసులు నడుస్తున్నాయి, సో ఇవన్నీ మిల్లుల గురించి పరిశీలించి రికవరీ ప్లాన్ తయారు చేయాల్సినటువంటి అధికారులు ఇప్పుడు పై అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా ఇక్కడ సమాచారం. సో ఇక్కడ ఇంకో మాట కూడా మనకు వినబడుతుంది. రైస్ మిల్లర్ల మీద వాళ్ళ యొక్క పైరవీలు షురు అయినాయి. అంటే తనిఖీలు జరుగుతుంటే, కేసులు పడుతుంటే, రికవరీ నోటీసులు వస్తుంటే కొందరు రాజకీయంగా అధికారుల స్థాయిలో పైరవీలు చేసుకుంటున్నారన్నటువంటి ఆరోపణలు విపరీతంగా పబ్లిక్లో వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ విషయం గ్రహించండి, ఈ పైరవీల్లో అసలు నష్టం ఎవరికి? ఒక మిల్లర్కి కేసు పండిందా లేదా అన్నది ఒక విషయం. కానీ ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం ప్రజల డబ్బుతో కొన్నది. ఆ ధాన్యం వెనుక రైతు చెమట ఉంది. రైతు పొలంలో పండించాడు, ప్రభుత్వం ఎంఎస్పికి కొనుగోలు చేసింది, మరి అక్కడి నుంచి మిల్లుకు వెళ్ళింది. మరి మధ్యలో లెక్క తప్పితే ఆ నష్టం ఎవరి మీద పడుతుంది? చివరికి ప్రజల మీదే. అందుకే ఈ విజిలెన్స్ తనిఖీలు కేవలం రైస్ మిల్లులపై దాడులు చూడకూడదు. ఇది ఒక పెద్ద సిస్టమ్ ఆడిట్గా చూడాల్సిన అవసరం ఉంది. మరి ఎక్కడ లోపం వచ్చింది? ఎక్కడ పర్యవేక్షణ బలహీనంగా ఉంది? ఎక్కడ అధికారులు నిర్లక్ష్యం చేశారు? ఎక్కడ మిల్లర్లు నిబంధనలు ఉల్లంఘించారు? ఎక్కడ పైరవీలు జరిగాయి? ఇవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతు ధాన్యం ప్రభుత్వానికి అమ్మాడు అంటే ఆ ధాన్యం లెక్క చివరి గింజ వరకు లెక్క చెప్పాల్సిందే. ఇక ఏ ఒక్క పార్టీకి సంబంధించిన విషయం ఇది కాదు. ఇది ప్రభుత్వం ఎవరిదైనా సరే, రైస్ మిల్లర్ ఎవరైనా సరే, అధికారి ఎవడైనా సరే, ప్రజల ధాన్యం విషయంలో లెక్క మాత్రం క్లియర్గా ఉండాలి. ఒకవేళ తప్పు చేసిన మిల్లర్ ఉంటే చర్య తీసుకోండి. అధికారి నిర్లక్ష్యం చేస్తే చర్య తీసుకోండి. పైరవి చేసి తప్పించుకొని చూసే వాళ్ళు ఉంటే వాళ్ళపైన కూడా చర్యలు తప్పవు. కానీ నిజాయితీగా నడుస్తున్న మిల్లర్లను మాత్రం అనవసరంగా వేధించకండి. సో తప్పు చేసిన వాడికి శిక్ష, నిజాయితీగా ఉన్నవాడికి రక్షణ, ప్రజల ధాన్యానికి పూర్తి లెక్క, ఇదే కావాలి. ఇప్పటి వరకు ఎంత ధాన్యం ఇచ్చారు, ఎంత బియ్యం వచ్చింది, ఎంత మిస్ అయింది, ఎవరికి ఎంత డబ్బు పోయింది. సో ఈ 4 లెక్కలు ప్రభుత్వం పబ్లిక్ ముందు పెడితే చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. రాజకీయాలన్నీ తర్వాత, ముందు రైతు ధాన్యం, ముందు ప్రజల డబ్బు. సరే, మౌనం వద్దు, లెక్క అడుగుదాం, ఆధారాలు అడుగుదాం, ప్రజల ధాన్యం కోసం, న్యాయం కోసం స్టార్ట్ చేద్దాం.